ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయట నుంచి వస్తూనే ఏదైనా చల్లగా జ్యూస్ ఉంటే బాగుండు అని అనుకుని మనం బయట ప్రిజర్వేటివ్స్ వేసిన జ్యూసులు తీసుకోవడం వల్ల మన హెల్త్ అంతా కూడా పాడైపోతుంది. అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్ గా ఈజీగా మ్యాంగో ఫ్రూటీని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుని తీసుకుంటే హెల్త్ కి మంచిది, మన మనీ కూడా సేవ్ అవుతుంది. మరి ఎక్కువ సోది లేకుండా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మామిడి పండుని ఇలా సన్నగా ముక్కలుగా తీసుకుని 2 కప్పులు తీసుకున్నాను. పచ్చి మామిడికాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. 1 కప్పు షుగర్ తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మామిడికాయ ముక్కలను వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి షుగర్ వేసుకుంటున్నాను. మీ మామిడి పండు స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకొని ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసుకుందాము. చూసారంటే ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వచ్చిన వాటర్ని పక్కన పెట్టేసి మిగిలిన ముక్కలను తీసుకొని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు షుగర్ యాడ్ చేసాం కదండి, మామిడి పండు స్వీట్ గా ఉండింది అనుకోండి, ఉడికించేటప్పుడు కాకుండా మనం జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత కొద్దిగా స్వీట్నెస్ తగ్గింది అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ లోనే నేను మామిడి పండుతో ఈ జ్యూస్ తయారు చేశాను కదా, అందుకే మామిడి పండు అనేది అంత స్వీట్నెస్ కలేదండి. అందుకని ముందుగానే నేను షుగర్ ని యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. మెత్తగా బ్లెండ్ అయిన మామిడి పండు గుజ్జుని ఈ విధంగా వడగట్టుకొని ఒక బౌల్ లోకి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చిక్కగా ఉన్న దాన్ని కూడా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ కలుపుకొని తీసుకోవచ్చు అండి. లేదంటే ఒకేసారిగా నేను వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా చేసుకుని తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత చక్కగా మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అయిందో. దీన్ని ఇప్పుడు 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకుంటున్నాను. చాలా చాలా చల్లని మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. దీనికోసం మన టైం ని ఒక 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందండి. సమ్మర్ లో మ్యాంగో సీజన్ లో పుష్కలంగా మనకి మ్యాంగోస్ దొరుకుతున్నప్పుడు ప్రిజర్వేటివ్స్ వేసిన ఆ ఫ్రూటీ లాంటివి ఎందుకు తీసుకోవాలి? సమ్మర్ లో మన ఇంటికి బంధువులు వస్తూనే ఉంటారు. అలాంటప్పుడు కూడా ఇలా ఫ్రూటీ చేసి ఇచ్చామనుకోండి, చాలా హ్యాపీగా అందరూ కూడా ఇంట్లో తయారు చేసిన ఫ్రూటీని ఇష్టంగా తీసుకుంటారు కదా. మీరు కూడా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో మంచి రెసిపీస్ తో